మహాగరుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్ఠ మీ మాటలు వినడానికి ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, మీరే బలపరిచి నడిపించమని. అట్లాగే ప్రభా, డిఎస్సి ఎగ్జామ్ రాయిపోతున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచండి, దర్శించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యము, శక్తి, జ్ఞానం ఇవ్వండి. అట్లాగే అనారోగ్యం కలిగిన బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలకు శ్రేష్టమైన కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని. సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 3 చరణాలు మనం ధ్యానం చేస్తాం. 4-5 చరణాలు. 17వ అధ్యాయం కీర్తనలు 4-5 చరణాలండి. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములో తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. అంటే నాశనం చేసేటువంటి వారి త్రోవలను అనుసరించకుండా దావీదు తనను తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. అతని జీవితం ఇప్పుడు దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చబడింది. ఇప్పుడు అతడు దేవుని మార్గములందు తన నడకలను స్థిరపరుచుకొని ఉన్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడని అర్థం. ఆ మార్గం నుండి అతడు తొలగిపోలేదు. ప్రియులారి 4వ చరణంలో చూస్తే మనుష్యుల కార్యముల విషయంలో కానీ, అంటే మనుషులు మన పట్ల చేసేటువంటి విషయంలో కానీ, బలాత్కారుల మార్గములు తప్పించుకోవడం కోసం, అంటే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి, శ్రమ పెట్టేటువంటి, శోధన పెట్టేటువంటి పరిస్థితుల మార్గాలను తప్పించుకోవడానికి దావీదు అంటున్నాడు, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవుని నోటి మాట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని బట్టి నేను కాపాడుకుంటున్నాను నన్ను నేను చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15:16లో, ఇర్మియా గ్రంథం 15:16 అండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ప్రియులారా, దేవుని నోటి మాట, దేవుని మాటలు మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి, హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తాయి అని ఇర్మియా రాస్తూ ఉన్నాడు. దేవుని వాక్కును మనం విన్నప్పుడు, దేవుని వాక్యాలు మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాలకు చాలా సంతోషము, ఆనందము కలుగుతుంది అంటూ ఉన్నాడు. కీర్తన 1వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూడొచ్చండి. 1వ అధ్యాయం 2 నుంచి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు, దేవుని వాక్యంలో ఆనందించేటువంటి వారు ధన్యులని చెప్తున్నాడు. అంటే ఆశీర్వదించబడిన వారు అని, బ్లెస్సడ్ పీపుల్. వాళ్ళు ఎలా ఉంటారో చాలా విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు. నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఏ పని చేసినా పనిలో సఫలత చేకూరుస్తాడు దేవుడు. దేవుని వాక్యానికి విధేయత చూపించి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని రోజు ధ్యానిస్తూ ఉంటే గనక తప్పనిసరిగా వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి, వారి జీవితాలు బలపరచబడతాయి. దేవుని యొక్క నోటి మాటల గురించి లేదా దేవుని వాక్యాన్ని గురించిన కొన్ని మాటలు మనం చూద్దామండి. కీర్తనల్లోనే 33వ అధ్యాయం 4వ చరణం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన వాక్యం యథార్థమైనది, ఏ లోపము లేనిది, ఏ లోటు లేనిది, సత్యమైన దేవుని వాక్యం. కాబట్టి ఆయన వాక్యం మీద మనం ఆనుకోవచ్చు. ఆయన వాక్యం మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఆయన నోటి మాటలను బట్టి కీర్తనకారుడు అంటున్నాడు కదా, నన్ను నేను కాపాడుకున్నాను. పిల్లల దేవుని వాక్యం అనేక సార్లు మనల్ని కాపాడుతుంది. కీర్తన 119వ అధ్యాయం 9వ చరణం 11వ చరణం చూద్దామండి. 9వ చరణం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. అంటే మన నడత, అంటే మన ప్రవర్తన ఎట్లా శుద్ధి అవుద్ది అని అంటే ముఖ్యంగా యవనులు,
ఎవరైనా కూడా మన ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎట్లా శుద్ధి చేయబడద్ది అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. అంటే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండి వాక్యాన్ని చక్కగా చదువుతూ ఉంటే ఆ వాక్యం మనల్ని ఖచ్చితంగా శుద్ధిపరుస్తుంది. వాక్యం ద్వారా మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎఫెసీ పత్రికలో ఆ మాటలు మనం చూడొచ్చండి. 5:27 అండి. ఎఫెసీ పత్రిక 5:27లో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము అంటే మనమే. సో మనల్ని పరిశుద్ధపరచడం కోసం, మనల్ని పవిత్రపరచడం కోసం, వధువు సంఘముగా ఉన్నటువంటి మనల్ని దేవుడు పరిశుద్ధపరచడం కోసం వాక్యం అనే ఉదక స్నానం చేత, వాక్యం అనే నీటి చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యం మన జీవితాల్లో మేలు కలిగేదిగా, ఆశీర్వదించబడేదిగా, మనల్ని పరిశుద్ధపరిచేదిగా దేవుని వాక్యం మనకి కనిపిస్తుంది. 119 అధ్యాయంలోనే 11వ చరణం అండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయములో దేవుని వాక్యం ఉంచుకోవడం అంటే స్థిరపరచుకోవడం, పర్మనెంట్గా వాక్యాన్ని ముద్ర వేసుకోవడం హృదయంలో. అట్లా హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటే గనక మనం ఎక్కడా కూడా పొరపాటు చేయం, తప్పు చేయం. కారణం ఏంటంటే లోపల ఉన్న ఆ వాక్యం మాటి మాటికి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. నీవు దేవుని బిడ్డవి, దేవుని పరిశుద్ధుడవి, దేవుని బిడ్డవి, ఇలా జీవించాలి, ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ధ్యానించాలి, ఇట్లాగా ప్రవర్తించాలనేటువంటి విషయాలు దేవుని వాక్యం లోపల ఉంటే ఖచ్చితంగా ఆ విషయమే మనల్ని ఆ వాక్యం కాపాడదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం లోపల ఉండాలి. ఇదే 119:28 చరణం అండి, 2వ భాగం. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేవుని వాక్యమే మనల్ని స్థిరపరిచేది. అట్లాగే 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఒక్క మాట చాలండి దేవుని మాట మనల్ని ఆదరించడానికి. ఒక్క మాట చాలు దేవుని వాక్యం మనల్ని బ్రతికించడానికి. ఒక్క వాక్యం చాలు దేవుడి వాక్యం మనల్ని బలపరచడానికి. మన బాధల్లో ఇదే నెమ్మది కలిగిస్తుంది అని. ఇట్లా దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదంటే ఆయన నోటి నుండి వచ్చిన వాక్కు, దేవుని వాక్యం మనల్ని ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటే, ప్రతి దినము చదువుతూ ఉంటే అది మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది, ఎంతగానో మనకి నెమ్మది కలిగిస్తుంది. బాధల్లో అది మనకి ధైర్యం ఇచ్చి, ఆదరణ ఇచ్చి కాపాడుతుంది. అటువంటి దేవుని వాక్యం మనం కలిగి ఉన్నాం. 105వ చరణం కూడా అండి. ఇదే 119వ అధ్యాయం 105వ చరణంలో ఈ మాట మనం చూస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం మన పాదాలకు దీపం అంటే మన మార్గాలు సరిచేస్తుంది వాక్యం. ఏ మార్గంలో వెళ్ళాలో ఆ వెలుగు చూపిస్తుంది వాక్యం. మన త్రోవలకు వెలుగుగా అది చూపిస్తూ ఉంటుంది. అట్లాగే 133వ చరణములో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవుని వాక్యాన్ని బట్టే మన యొక్క అడుగులు స్థిరపడేది, మన యొక్క జీవితం స్థిరపడేది. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని నోటి మాటలను బట్టి మనల్ని మనము కాపాడుకోవచ్చు. అట్లాగే ఆయన మార్గములలో మన నడకలను స్థిరపరచుకోవడం అనేది ప్రభు చిత్తమైతే రేపు 5వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. అంటే దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదనో ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని నోటి మాటను బట్టి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దేవుని నోటి మాటలు మనల్ని నిత్యము కూడా కాపాడుతుండేటువంటి పరిస్థితిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదుతో లేదా దేవునితో దావీదుకున్నటువంటి సంబంధాన్ని ఈ మొదటి 5 చరణాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నన్ను నేను కాపాడుకున్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. దేవుని నోటి మాటను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుని నోటి మాట ఆది కాండంలో కూడా చాలా విషయాలు మనం చూస్తాం. యెహోవా వాక్కు అబ్రహాముకు దర్శనమిచ్చిందని. వాక్కు అంటే ఆయన మాట. కాబట్టి అటువంటి దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది, దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది, దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుంది. అటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, రోజు చదువుదాం, రోజు ధ్యానిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.